అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. ఈరోజు మన వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం పొందడానికి గల కారణాలేంటి వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికలు అయ్యేంత వరకు కూడా చాలామంది విశ్లేషకులు అంచనా వేసింది ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి రాబోతుంది. ఇది కన్ఫర్మ్. అంటే సీట్స్ కొంచెం తగ్గొచ్చేమో కానీ సీఎం అయ్యేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలామంది ధీమా అయితే వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్స్ కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవటం దగ్గర నుంచి కూడా చాలా మట్టుకు చాలా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు మాత్రమే లీడింగ్లో ఉండడం చాలామందిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదేమైనా కానీ ఈ విజయం ఎన్డీఏ కూటమికి చాలా ఊరటనైతే ఇచ్చింది. వాళ్ళు కూడా ఎంత భారీ మెజారిటీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఓటర్స్ ఎప్పుడూ కూడా తమ అభిప్రాయాలని వెళ్ళబుచ్చడంలో చాలా స్పష్టంగా ఉంటారని మాత్రం అర్థమైంది. అంటే చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. చాలా వరకు కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా చాలా ఆసక్తికరంగా చాలా స్పష్టమైన అత్యధిక మెజారిటీతోటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ముఖ్యంగా జనసేన గురించి ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే ఏ ఒక్క స్థానంలో కూడా మిస్ అవ్వకుండా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా గెలవడం అనేది ఒక హిస్టరీ అనేది చెప్పచ్చు. ఓకే, ఈ వీడియోలో మనం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల రీజన్స్ ఏంటో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఎస్ఆర్సీపీ తన ప్రామిస్ని నమ్మి మాత్రమే జనాల్ని ఓటేయండి అని అడగడం అయితే జరిగింది. మనం అందరం టీవీలో కూడా చాలా విరివిగా చూసాం. అంటే మీరు ఎవరు ఏ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో మీ నియోజకవర్గంలో వాళ్ళని చూసి కాదు, నన్ను చూసి ఓటేయండి, నేను మీకు మంచి చేశానంటేనే ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పీచెస్లు ఇవ్వడం జరిగింది. అదంతా మనం విన్నాం. కానీ ఓటర్ల యొక్క శైలి మాత్రం చాలా చాలా వ్యతిరేకంగా అయితే మనకి కనిపించింది ఈ రిజల్ట్స్లో. ఎక్కడ తప్పు చేశారు వైఎస్ఆర్సీపీ కేడర్ అనుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళలేకపోయారా అనేది ఒక క్వశ్చను. వాళ్ళు మంచిగా చేసి ఉండొచ్చు, చాలా మట్టుకి వాళ్ళు ప్రామిస్ చేసిన పథకాలన్నీ కూడా అమలు చేసే ఉండొచ్చు. కానీ దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారేమో అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఇంకా సెకండ్ విషయం ఏంటంటే రోడ్ల పరిస్థితి. ఏపీలో రోడ్ల పరిస్థితి మీద చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. అది కూడా ఒక రీజన్ అవ్వండొచ్చేసి అని చెప్పేసి విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారన్నమాట. ఇంకా అలాంటి విషయాల్లోనే రీసెంట్గా చాలా వైరల్ అయిన టాపిక్ ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ అలయన్స్, ఈ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు బాగా యూజ్ చేసుకున్న ఒక అస్త్రం లాంటి ఒక విషయం, అది చాలామందికి తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది జనాలకు మంచా చెడా అది కొంచెం పక్కన పెడితే, ఈ కూటమి మాత్రం ఈ యొక్క విషయాన్ని బాగా జనాల్లోకి ఒక నెగిటివ్గా తీసుకెళ్ళడం అనేది జరిగింది. అది నెగిటివ్గా పాజిటివ్గా పక్కన పెడితే ఆ చట్టం గురించి జనాల్లోకి బాగా ఎక్కువగా తీసుకెళ్ళడం వల్ల కూడా ఈ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత అయితే రావడం అనేది జరిగింది. ఇంకా ఇలాంటి విషయాలు అయితే చాలా ఉన్నాయి. చాలామంది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లని ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేని వేరే ఒక నియోజకవర్గంలోకి మార్చడం, అక్కడ వాళ్ళకి సపోర్ట్ తగ్గిపోవటం, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఈసారి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందనేది 100% అయితే నిజమనే చెప్పొచ్చు. అంటే మనం వింటున్న మాటలు కానీ, వాట్సాప్లో చూస్తున్న స్టేటస్లు కానీ, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ, ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకత అయితే వచ్చేసింది అనేది ఖచ్చితంగా మనకు కనపడుతుంది. ఇంకా ఇలాంటి విషయాల్లోనే ఇంకా కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. సామాజిక న్యాయం పేరుతో ఏంటంటే చాలా వరకు కూడా అక్కడ బలంగా ఉన్న క్యాండిడేట్లను అయితే వేరే ప్లేస్కి పంపేసి ఆ ప్లేసుల్లో కొత్త వాళ్ళకి కొంత వెనకబడిన వర్గం వాళ్ళని ఆదుకోవచ్చు, తప్పేం కాదు. కానీ వాళ్ళ బలాబలాలను అంచనా వేయకుండా చాలా కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వటం వల్ల కూడా వైఎస్ఆర్సీపీ ఈ ఓటమునైతే చవి చూడటం అయితే జరిగిందనమాట. ఇంకా చాలా చాలా విషయాలు ఎక్కువగా యూత్ దేని గురించి ఆలోచించారంటే రాజధాని లేదు, అమరావతిని రాజధానికి అనౌన్స్ చేశారు, అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ మూడు రాజధానులు అంటూ వైఎస్ఆర్ జగన్ ముందుకు రావటం, దాన్ని ఏ విధంగా కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోవటం, ఉన్న రాజధానిని డెవలప్ చేయలేకపోవటం, అదేవిధంగా కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీదే డబ్బు అంతా ఇన్వెస్ట్ చేయటం, డెవలప్మెంట్ని పట్టించుకోకపోవటం, ఇటువంటి
కారణాల వల్ల యువత అంతా కూడా ఈ కూటమికి ఓట్లు గంపకొత్తగా వేసేశారన్నది కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా అలాంటి విషయాల్లో చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పాస్ పుస్తకాల మీద అయితేనేమి, జగన్ గారి బొమ్మలు వేసుకోవటం, ఇవన్నీ కూడా జనాలకి ఒక విధమైన నెగిటివ్ వైబ్నైతే క్రియేట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ పోలవరం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులను అయితే నిర్లక్ష్యం చేయటం, కోర్స్ కొన్ని పోర్టులను అయితే తీసుకురావడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని ప్రాజెక్టులను అయితే నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ కూడా జగన్ గారి యొక్క ఓటమికి కారణాలుగా అయితే ఉన్నాయన్నమాట. ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇదొక విషయం కావచ్చు. ఇంకా ప్రతి సందర్భంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారేమో అని వెయిట్ చేస్తున్న సందర్భంలో ప్రతి విషయానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే విజయసాయిరెడ్డి గారు కానీ వెనకాల క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ముందుకొచ్చి ప్రెస్ని అడ్రస్ చేయటం కానీ ఇవన్నీ కూడా జనాలకు ఒక నెగిటివ్ వైబ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో మాట్లాడటం తప్పించి ప్రెస్ మీట్ని ఎక్కువగా అడ్రస్ చేసిన సందర్భాలు అయితే చాలా తక్కువ. ఈ మిగతా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ప్రెస్ పీపుల్ని అడ్రస్ చేసేవారు, న్యూస్ ఏమైనా ఉంటే రిలీజ్ చేసేవారు, జనాలతో మాట్లాడిన విషయాలు అయితే మాట్లాడటం అయితే జరిగింది. ఇంకా చాలా విషయాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అయితే నోటికి అదుపు లేకుండా ఏదో పక్క వాళ్ళని తిట్టేయటం, బయట పార్టీ వాళ్ళని దుర్భాషలాడటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకత రావడానికైతే కారణాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ 3 ఒకే తాటి మీదకి రావటం, ప్రతి మీటింగులోనూ కూడా ఈ యువతలో క్వశ్చన్ చేసే ఒక రైట్ని ఉసుగొల్పే విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు ఉండడం, ఇవన్నీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీకి ఓటమిగా కారణాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ కూటమి అధికారంలోకి రావటం అయితే ఆల్మోస్ట్ ఖరారైపోయింది. రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ఏదేమైనా వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రతి విషయాన్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా చక్కగా అమలుపరిచి ప్రజల జీవితాల్లో ఒక చెరగని ముద్ర అయితే వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.